మీ అందరికీ ఫన్ బకెట్ భార్గవ్ తెలుసు కదా. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ, టిక్టాక్ వీడియోస్ చేస్తూ, అలాగే ఒక యూట్యూబర్ కూడా. కొన్ని షార్ట్ ఫిల్మ్స్, కొన్ని వెబ్ సిరీస్ కూడా అతను తీయడం అయితే జరిగింది. ముఖ్యంగా అతను చేసే కామెడీ రీల్స్ కొన్ని కోట్ల మంది చూసి కామెంట్స్ కూడా పెట్టేవారు. ఇతర దేశాల్లో కూడా అతని రీల్స్ చాలా ఫేమస్. కరోనా టైంలో కూడా టిక్టాక్ని యూజ్ చేసి గట్టిగానే రీల్స్ చేసి పేరుని సంపాదించుకున్నారు. తద్వారా స్టెప్ బై స్టెప్ ఒక మంచి యాక్టర్‌గా, ఒక మంచి కమెడియన్‌గా అతను ఎదిగాడు. కానీ అలాంటి వ్యక్తి ఒక తప్పు చేయడం వల్ల 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సొస్తుంది. రీసెంట్‌గానే ఫన్ బకెట్ భార్గవ్ వాళ్ళ మదర్ చనిపోయారు. ఈ విషయం మీ అందరిని కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఒక పక్క ఆయనేమో జైల్‌లో ఉంటే అతని తల్లేమో ప్రాణాలు విడిచింది. సో చాలామంది ఈ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు. భార్గవ్ చేసిన ఆ తప్పుని ఆ తల్లి తట్టుకోలేక ప్రాణాలు విడిచింది. ఏమో అయ్యుండొచ్చు. ఎందుకంటే ఆ మిస్టేక్ గురించి మీ అందరికీ బాగా తెలుసు. సో మన యూట్యూబ్ గైడ్‌లైన్స్ ప్రకారం ఆ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. ముఖ్యంగా మైనర్ బాలిక కాబట్టి. సో మొత్తం మీద తల్లి యొక్క అంత్యక్రియలకి అతను పెరోల్ మీద బయటికైతే వచ్చాడు. హాజరయ్యాడు. సో అక్కడ వాళ్ళ తల్లి గారిని పట్టుకొని గుండె పగిలేలా ఏడ్చాడంట. అమ్మా నన్ను క్షమించమ్మా అంటూ కూడా గుండె పగిలేలా ఏడ్చాడంట. వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వారందరూ కూడా అతన్ని ఓదార్చే ప్రయత్నం చేసినా కానీ సుమారుగా అంటే ఒక చాలా సేపు ఏడుస్తూనే ఉన్నాడంట. ఆమెని ఎక్కడైతే ఆ మృతదేహాన్ని పడుకోబెట్టారో ఆమె గుండెలపై పడుకుని చాలా సేపు ఏడుస్తూనే ఉన్నాడంట. నన్ను క్షమించమ్మా అని చెప్పి అడుగుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఇతను అరెస్ట్ అయినప్పుడు ఆ తల్లి చాలా నరకయాతన అనుభవించింది. అంటే అతను చేసింది తప్పో కాదో నాకైతే తెలీదు. ఆ విషయం పదే పదే తలుచుకుని చాలా రాత్రులు కూడా ఏడ్చేదంట. సో అలా సరిగ్గా నిద్ర లేకపోవడం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల అనారోగ్యానికి గురయ్యి చివరికి ఆమె ప్రాణాలు విడిచారు. సో చూడండి, అంటే ఒక చిన్న అంటే చిన్న తప్పని నేను చెప్పను గానీ, కొడుకు చేసిన తప్పుకి ఒక తల్లి కొన్ని రోజుల పాటు నరకయాతన అనుభవించి చివరికి ప్రాణాలు విడిచింది. కాబట్టి మనం ఏదైనా పని చేసే ముందు ఒకసారి ఆలోచించాలి. మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా ఆలోచించి మనం ముందుకు వెళ్ళాలి. మన వల్ల ఎవరు సఫర్ గారులే అనుకుంటే తప్పు. ఖచ్చితంగా మన అమ్మ, నాన్న, మన బంధువులు, మన రిలేషన్స్ ఎవరున్నా మన వల్ల సఫర్ అవుతారు. సో అతను చేసిన తప్పు వల్ల ఈరోజు ఆ కుటుంబం తలదించుకోవాల్సి వచ్చింది. ఆ తల్లి ఆ విషయాన్ని తలుచుకుని ప్రాణాలు కూడా విడిచింది. సో ఈ అంశం పైన మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే ఫన్ బకెట్ భార్గవ్ చేసింది చిన్న తప్పు కాదు. అందరికీ తెలుసు. ఆ విషయం గురించి నేను పదే పదే మాట్లాడలేను. బట్ నేను నార్మల్‌గా చెప్తున్నా. ఒక తల్లి ఎంత బాధపడింది, ఆ కొడుకు చేసిన ఆ తప్పు వల్ల ఆ తల్లి ఎంత బాధపడింది. ఒక పక్క కొడుకు జైల్‌లో, ఆమేమో బయట. సో మీరే చెప్పండి.